వైద్య రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. 50% కాలిన గాయాలతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ పెంపుడు కుక్కకు చేప చర్మంతో స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి కొత్త జీవితాన్ని అందించారు వెటర్నరీ డాక్టర్లు. నగరానికి చెందిన వెటర్నరీ డాక్టర్లు అరుదైన శాస్త్ర ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. 50% కాలిన గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న గోల్డీ అనే పెంపుడు కుక్కకు స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ద్వారా తలాఫియా చేప చర్మాన్ని అమర్చి ప్రాణం పోశారు. ప్రస్తుతం గోల్డీ పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, చర్మం సహజంగా మారిందని డాక్టర్లు తెలిపారు. ఈ చికిత్స భారతీయ పశు వైద్యంలో ఒక నూతన ఆవిష్కరణ అని వెటర్నరీ డాక్టర్ వెంకట్ తెలిపారు. ఇక్కడైతే ఏమీ లేదు, అసలు ఫుల్ హెయిర్ వచ్చేసినాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ సెట్ అయింది. అండ్ I would say she is a bright girl. She has fought and she has the same spirit from the day one. I've seen her not crying at all. I mean that also add a great point. ఇక్కడ ఎట్లా అంటే కొన్ని పెట్స్ తట్టుకోగలరు. I mean it's very difficult. చాలా నొప్పి ఉంటుంది, చాలా ఏడుస్తారు, చాలా మతలబ్ నాకేస్తారు, కొరికేస్తారు. ఇట్స్ డిఫికల్ట్ అనమాట. బట్ దిస్ గర్ల్ is a very bright girl. She has put all that effort and she's put all the faith on us is what I would say. And she fought really well. That's why thanks, good girl mama nuvu. So she made it along with us. Otherwise this wouldn't have been possible. So good girl Goldie and thank whole body ఇక్కడ పట్టుకోండి ఇది చేప క్రాఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే ఇది ఓకేనా శ్రీకాంత్ ఇక్కడ పట్టుకో వెంకట్ మేడం గోల్డీ mama గోల్డీ good girl. Look at the camera. Hey, that's a good girl. Celebrity. That's nice, Goldie. Such a Hey, good Goldie. girl. Yes, that's nice. You understood that. She understood. She is becoming some celebrity. పేరు గోల్డీ అండి. సో చిన్న వయసు 8 నెలల వయసులో సో మా దగ్గరికి పూర్తిగా కాలిన చర్మంతో, పూర్తిగా డ్యామేజ్ అయిన చర్మంతో రావడం జరిగింది. 8 నెలల వయసు నుంచి వాడు చాలా బాధపడుతూ, చాలా బ్లడ్ అంతా యూజ్ అవుతూ, బాడీ అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి పస్తో వచ్చినప్పుడు సో వీ సర్చ్ లాట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్, సైటాలజీ ఉంటుంది, కల్చర్స్ ఉంటాయి. వీ సెండ్ ఫర్ ద ల్యాబ్స్ and we started antibiotics. There is no improvement and there is no skin to grow also. ఆ టైంలో మేము చాలా వరల్డ్ వైజ్లో కొంత వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది అని స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఒక టెక్నిక్ చూడడం జరిగింది. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్లో స్పెషల్గా పెట్స్కి యాక్సెప్టెన్స్ ఉన్న ఒక ఫిష్ని ఐడెంటిఫైడ్. ఈ తలాపియా ఫిష్ని తీసుకొని సో దాన్ని ఒక 11 to 12 అవర్స్ మనం క్యూరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ని వీ కెప్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ స్ట్రిక్ట్ పెథాలజిస్ట్ కానీ సీనియర్ ల్యాబొరేటరీలో వీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇంక్యుబేషన్లో పెట్టుకుంటూ వాటిని వాక్యూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ అసెప్టికల్లీ పూర్తిగా క్లీన్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఫిష్ గ్రాఫ్టింగ్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ఒక 2 సెషన్స్లోనే అండి. ఫస్ట్ 3 డేస్కి చేంజ్ చేసాము. నెక్స్ట్ 6th డేకి చూసేసరికి స్కిన్ ఈజ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది, స్కిన్ రావడం జరిగింది. స్లోగా విత్ ఇన్ 15 డేస్లో కంప్లీట్ హెయిర్ రావడం, స్కిన్ రావడం జరిగింది. సో దెన్ వీ స్టార్టెడ్ కంటిన్యూస్లీ బాడీ అంతా చేస్తూ ఫ్రమ్ హెడ్ టు టైల్ వీ స్టార్టెడ్ విత్ ఇన్ 3 months అండి. అక్టోబర్లో స్టార్ట్ అయింది. సో బై దిస్ ఇస్ ద జనవరిలోకి కంప్లీట్గా హీ సెట్. సో ఇంకొక 1 week 10 daysలో ఇంకొంచెం ఈ హ్యావింగ్ సమ్ గ్యాప్స్ అదేదైతే ఉందో అది కూడా డెఫినెట్గా హీల్ అవుతుంది. ఇదంతా మనం ఆన్ పేపరే చూసామండి, లైవ్గా ఎక్కడ కానీ చేసినట్టుగా లేదు. ఇండియాలోనే తెలంగాణలో, హైదరాబాద్లో ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ పర్సన్ వీఆర్ డూయింగ్ దిస్. సో దీనికి చాలా యువరాజ్ కానీ గోల్డీ కానీ థ్యాంక్స్ చెప్పాలి. దే కేమ్స్ టూ లాంగ్ అండ్ దే స్పెండ్ ఆల్మోస్ట్ నియర్ టు ద ఒక 1 lakh rupees ఖర్చు పెట్టారు. సో దీంట్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ దేర్ పేషెంట్స్ ఎవ్రీ 3rd day రావడం, చేంజ్ చేయించుకోవడము, బ్యాండేజ్ మార్చుకోవడం ఇదంతా ఆల్మోస్ట్ జరిగింది.